ఇప్పుడు ఏందంటే ఆర్టీసీ బస్సులు కుంగుఫు తైక్వాండో బాక్సింగ్ పోటీలు ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పాలి మీకు ఏమంటారోలా ఏం చెప్తావు జుట్టు పట్టుకొని కొట్టుకునేదేనా నువ్వు చెప్పేది రోజు ఏదో ఒక బస్సులో అయితేనే ఉన్నది చూసి మాకు కూడా బోర్ కొట్టింది అని అంటారా ఏంది అది కూడా బరాబరే రోజు ఏదో ఒక బస్సులో లడాయిలు అయితేనే ఉన్నాయి కానీ ఈ లడాయి మాత్రం జరింత వెరైటీగా నడిచింది అది చూసి తరించురి 3 రంగుల జెండా వట్టి అని లాస్ట్కు పాట కూడా అందుకోరి ఏమంటున్నా పారి మరి అగో ఇప్పుడు మనము తొర్రూరు నుంచి హైదరాబాద్కు పోయే బస్సులు ఉన్నాం మళ్ళా లోపలికి రారీగా పోష్ని బాగానే దన్నుకుంటారు కదా అగు చెప్పులు అందుకొని ఒగులు కొట్టుకుంటారు కదా ఆడోళ్ళేమో ఆపుతురు కానీ ఈయన ఆగుతలేడు ఆయన ఆగుతలేడు అసలు లొల్లి షురు అయిందే ఆడోళ్ళ సీట్ల కోసం వల్ల ముచ్చట ఏందంటే బస్సు ఎక్కే ముందు వీళ్ళు సీట్ ఆపుకునేందుకు దస్తేసుకున్నారటుల్లా దస్తెత్తేంది అదేమన్నా అత్తగారి సీటా అనుకుంటా దస్తని తీసి ఇంకొక ఆమె కూర్చున్నది ఇద్దరు ఆడోళ్ళ నడమ లాడాయి అయింది ఇంకేమున్నది వీళ్ళ భర్తలు కూడా అన్నే ఉన్నారు భార్యలు దన్నుకుంటుంటే మనం చూసుకుంటుంటే మంచిగుంటది అనుకున్నారో ఏమో వీళ్ళు అనుకున్నారు అగో చూడు ఇక భర్తలు దన్నుకుంటుంటే భార్యలు ఫైటింగ్ ఆపి వల్ల అప్పుడు పెట్టిరు అయినా ఇన్లే నా ఇంటామని అంటారా నా భార్య అంటే ఏమనుకున్నారు మా సీట్ల మీరు కూసుంటారా అనుకుంటా చెప్పులు పట్టుకొని కొట్టుకున్నారు చూసిర్రా ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాంచెలి బస్సులలో రోజు ఆడోళ్ళు తన్నుకునేదే కాక ఇక ఇప్పుడు మొగళ్ళంతా వచ్చింది కానీ ఏ మాట కామటనే ఉల్లా భార్యలను ఇండ్లలో ఎంత కసిరించుకున్నా బయట ఎవరన్నా ఆమెను ఏమన్నా అంటే మాత్రం పెన్మిట అనే మహాన్బాడు చూడు ఆమె కోసం చెప్పుతోని కొడుతుండు అవసరమైతే చెప్పు దెబ్బలు కూడా తింటుండు కాదల్లా ఏమన్నా అంటే కోపం గాని ఈ పంచది ఏంది అసలు అరే ఫ్రీ బస్సు పెడితే పెడితివి మరి అందుకు తగ్గట్లు బస్సులు కూడా పెంచాలా అద్దా ఉన్న బస్సులను సగానికి సగం పని చెప్పించిరట బస్సులు రాక జనాలు కోసపడుతురు వచ్చిన బస్సులే మందకు మంది ఎక్కుతురు ఇగో గిట్ల లడాయిలు పెట్టుకుంటురు ఏం ఫ్రీ టికెటో ఏం పడపో ఫ్రీ బస్ అని ఎక్కి కూసుంటే ఇగో గిట్ల దావకన్లలో పడాల్సి వస్తుందని అంటురు